ప్రతాప్, నా సామ్రాజ్యం ముందు అందరూ తల వంచారు. నువ్వు కూడా వంగితే నీకు గౌరవం, రాజ్యం రెండూ ఇస్తాను. రాజ్యం కోల్పోతే తిరిగి సంపాదించగలను, కానీ స్వాభిమానాన్ని కోల్పోతే నేను రాజును కాదు. ఈ యుద్ధం నీ చివరిదవుతుంది. స్వేచ్ఛ కోసం పోరాడేవాడికి చివరి యుద్ధం అనే మాటే ఉండదు. అక్బర్ లాంటి శక్తివంతమైన రాజుకు కూడా మహారాణా ప్రతాప్ ఎప్పుడూ లొంగలేదు. చివరి వరకు స్వాతంత్రం కోసం బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి ఓడిపోయినా కూడా గెలిచిన రాజు. యుద్ధంలో ప్రతాప్ అతని ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది. అతని గుర్రం చేతక్ అతన్ని రక్షించి ప్రాణాలు కోల్పోయింది. చేతక్ చాలా తెలివైన, ధైర్యమైన గుర్రం గాయపడిన ప్రతాప్ను సురక్షితంగా తీసుకెళ్లింది. ఇది భారత చరిత్రలో అత్యంత విశ్వాసమైన జంతువుల కథల్లో ఒకటి. ప్రతాప్ రాజుగా ఉన్నప్పటికీ కొన్నేళ్లు అడవుల్లో జీవించాడు. కుటుంబంతో కలిసి గడ్డి రొట్టెలు తిన్నాడని చెబుతారు. అయినా కూడా అతడు ఎవరికీ లొంగలేదు. కాలం తర్వాత ప్రతాప్ తిరిగి తన రాజ్యంలోని చాలా భాగం తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇది అతని పట్టుదలకు ఉదాహరణ. అతను కేవలం రాజు కాదు, నిజమైన దేశభక్తుడు. చరిత్రలో గెలిచిన వాళ్ళు చాలామంది, కానీ గౌరవం కోసం నిలిచిన వాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది.